అందరికీ శుభోదయం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది స్వామి వివేకానంద యోగా ట్రస్ట్, ఓం అష్టోత్తర యోగా పీఠ్, వాసవి క్లబ్, మంచిర్యాల్ బాయ్స్ హై స్కూల్ ఫిట్నెస్ సెంటర్. మీ అందరికీ సాధారణంగా ఆరోగ్య అభిలాషలకి, ఆత్మీయ బంధువులకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, నాడు 1893 భారతదేశము అజ్ఞానపు దేశము, అవివేకమైనటువంటి దేశము, నిరాక్షరాస్యతతో కూడుకున్నటువంటి దేశము, అప్పుడే జన్మించినటువంటి శిశువులని మొసళ్ళకి విసిరేస్తున్నటువంటి మూఢాచారాలతో ఉన్నటువంటి దేశం అని చెప్పి పాశ్చాత్యులు గుసగుసలాడుతున్న వేళ అప్పుడు లేచింది ఒక కెరటం. కాదు, మా భారతదేశం యొక్క సంస్కృతి, ధర్మము, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, మా రామాయణ మహాభారత ఇతిహాస గ్రంథాలు, మా యోగా గొప్పది అని చెప్పి చికాగో సర్వమత సమ్మేళనంలో ఆ కెరటం ప్రపంచానికి చాటి చెప్పింది. అతనే నరేంద్రనాథ్ స్వామి వివేకానందుడు. అదే మాదిరిగా తర్వాత మన సంస్కృతి, మన ధర్మము, మన దివ్యమైనటువంటి, మన భవ్యమైనటువంటి యోగా నిద్రావస్థలోకి వెళ్ళింది, చీకట్లోకి వెళ్ళింది, బురదలో కూరుకుపోయింది. అప్పుడు 2014లో మరొక కెరటం లేచింది. 160 దేశాలను ఐక్యరాజ్య సమితిలో ఒప్పించి, అందులో 30 ముస్లిం కంట్రీస్ని ఒప్పించి చీకట్లో కూరుకుపోతున్నటువంటి యోగాని, అజ్ఞానం అనే చీకట్లో ఉన్నటువంటి యోగాని వెలుతురుకు తీసుకొచ్చినటువంటి కెరటం అతనే మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు. ఈరోజు కోటపల్లిలో యోగా, జన్నారంలో యోగా, చెన్నూరులో యోగా, ద్వారకలో యోగా, గ్రామాన ప్రతి పాఠశాలలో యోగా చేస్తున్నారంటే అది మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆ క్రెడిట్ దక్కుతుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి అలాంటి మహానీయునికి మనందరం రుణపడి ఉంటూ వారికి ఇంకొక 30 సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలు, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించాలని ఒక్కసారి గట్టిగా చప్పట్ల ద్వారా మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాశీస్సులు తెలియజేస్తాం. ఇలాంటి మహత్తరమైనటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన మంచిర్యాల పట్టణంలోని వైశ్య భవన్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆపద్బాంధవుడు, మన శ్రేయోభిలాషి, మృదుశీలి, స్నేహశీలి, కార్యదీక్షాపరులు అయినటువంటి గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు మన ఎక్స్ ఎమ్మెల్యే గారు శ్రీ నడిపెల్లి దివాకర్ రావు గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ లక్షటిపేట్ లక్ష్మణరావు గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వీరు సర్టిఫైడ్ యోగా టీచర్ అండి. అదే మాదిరిగా మంచిర్యాల బాయ్స్ గ్రౌండ్లో ప్రతి నిత్యము యోగా సాధనలో బాధ్యులై ఓము అష్టోత్తర యోగపీఠ స్థాపకులు గురూజీ విజయ్ గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం.
అదే మాదిరిగా వారు లేని సమయంలో మరొక యోగా శిక్షకులు వేణుగోపాల్ గారిని కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదే మాదిరిగా మన మంచిర్యాల్ బాయస్ గ్రౌండ్స్ ఆరోగ్యం కొరకు రోజు ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో వారు నిత్యము యోగా సాధన చేస్తూ అటు వ్యాయామం చేస్తూ ఉంటారు. సో ఆ టీం నుంచి దయచేసి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఇద్దరిని కరతాళ ధ్వనుల మధ్య సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఓం అష్టోత్తర యోగపీఠ్ సెక్రటరీ శ్రీనివాస్ గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదే మాదిరిగా ప్రతి సంవత్సరము యోగా అనగానే మహిళా మనులు కనీసం ఒక 10 రోజులు కొన్ని గంటలు కేటాయించి చూడడానికి ఆనందాన్ని కలిగించేలాగా యోగాలో నృత్య ప్రదర్శనలు చేయిస్తూ వారికి శిక్షణ ఇస్తున్నారు. దానిలో భాగంగా జ్యోత్స్న చంద్రదత్ మేడం గారిని కరతాళ ధ్వనుల మధ్య సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదే మాదిరిగా రెడ్డి కాలనీలో యోగాలో సేవలు అందిస్తున్నటువంటి సంధ్య మేడం గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. స్వామి వివేకానంద యోగా ట్రస్ట్ తరఫున దివ్య మేడం గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రామకృష్ణాపూర్ నుంచి శైలజ, ఈమె ప్యూర్ ప్రొఫెషనల్, తమ జీవితమే యోగాకి అంకితం. ఆయుష్లో యోగా టీచర్, ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో జరగబోయే ప్రదర్శనలో ఇక్కడ పాల్గొని వెంటనే అక్కడికి వెళ్తారు. అదే మాదిరిగా ఓం అష్టోత్తర యోగాపీఠ్ ట్రైనర్ శ్రీ గోపాల్ గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వింధ్య మేడం గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మంచిర్యాల్లో యంగ్ అండ్ ఎనర్జెటిక్ పిల్లలంటే యోగా అంటేనే మంచిర్యాల్ అంటేనే మన యోగా. సో అలాంటిది యంగ్ అండ్ ఎనర్జెటిక్ మాస్టర్, కరాటే అండ్ యోగా మాస్టర్ శ్రీ మందా శ్రీనివాస్ గారిని కరతాళ ధ్వనుల మధ్య సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఓం అష్టోత్తర యోగపీఠ నుంచి పిల్లలకి నిత్యము యోగాలో శిక్షణలు ఇస్తూ ఉంటారు. సో వారిని కూడా మీ కరతాళ ధ్వనుల మధ్య సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. దేవాపూర్ నుంచి ఆయుష్ టీచర్ గీతాదేవి గారు, గట్టిగా చప్పట్లు. ఓం అష్టోత్తర యోగపీఠ తరఫున మల్లేశ్వరి గారు మహిళలకు శిక్షణ ఇస్తూ ఉంటారు. వారు కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మల్లిక గారు, కమాండ్ టు ద డయాస్, క్లాప్స్. మనకి రాత్రింబవళ్ళు మారుతున్నాయి, ఋతువులు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, యుగాలు మారుతున్నాయి, తరాలు మారుతున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఆల్గరిథమ్స్ మారుతున్నాయి. కానీ యోగాలో ఒక్కటి మారలేదండి. ఎవరైనా చెప్తారా? యోగాలో ఒక్కటి మారలే, అన్నీ మారుతున్నాయి. ఫ్రమ్ ఆడియన్స్ ఒక్కటి మారలే యోగాలో. ఎనీబడి ఆన్సర్? మంచి ప్రైజ్ ఇస్తా. పతంజలి యోగ సూత్రాలు ఇప్పటి వరకు మారలేదు, మారవు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ యోగా, పతంజలి మహర్షి. సో అలాంటి పతంజలి మహర్షికి మనం శతకోటి వందనాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వాసవి క్లబ్
ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ గారిని మీ కరతాల ధ్వనుల మధ్య సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మెర్సీ, ఠాగూర్ స్టేడియం, ఆర్కేపూర్, కమాండ్ ద డయాస్. కరాటే మాస్టర్ గారు జూల శ్రీనివాస్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సో ఈ కార్యక్రమంలో భాగంగా ప్రారంభ ప్రార్థనలతో ఈ కార్యక్రమము ప్రారంభమవుతుంది. शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीना पतञ्जलिं ताञ्जलिरान्नतोऽस्मिन् साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। ధన్యవాద్. మనము ఏ కార్యక్రమం చేసినా హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా రిలేటెడ్ రిలీజియన్ ప్రేయర్ చేస్తే మైండ్ ఆల్ఫా స్టేట్కి వస్తుంది. ఆ పనిలో మనము విజయాన్ని పొందుతాం. కాబట్టి ప్రేయర్ కంపల్సరీ. మనకి సెకండ్ సెషన్లో లూజనింగ్ సెషన్లో మంచిర్యాల్ బాయ్స్ గ్రౌండ్స్ ఫిట్నెస్ మాస్టర్స్ వచ్చి ఒక 5 నిమిషాలు లూజనింగ్ చేయించవలసిందిగా కోరుతున్నాం. వాసవి క్లబ్ నుంచి వంశీ గారిని మీ కరతాల ధ్వనుల మధ్య సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వంశీ గారు మనకి అమృతాహార దాత. ఫస్ట్ ఐ రొటేషన్ అప్ డౌన్ పైకి కిందికి. దయచేసి కొండా చంద్రశేఖరరావు గారు ఎక్కడున్నా కూడా వేదిక మీదకి రావాలి. ఈ వేదిక మిమ్మల్ని సవినయంగా ఆహ్వానిస్తుంది. నెక్స్ట్ సైడ్ రైట్ లెఫ్ట్. నెక్స్ట్ ఫుల్ రొటేషన్ పైనుండి కిందికి రైట్ టు లెఫ్ట్. నెక్స్ట్ లెఫ్ట్ టు రైట్. ఫస్ట్ ఐ రొటేషన్ నుంచి స్టార్ట్ చేసుకుందాం ఎప్పుడు కానీ. నెక్స్ట్ హెడ్ అప్ అండ్ డౌన్ 1 2 3 4 5 6. నెక్స్ట్ సైడ్స్ స్లోలీ బెండ్ చేయండి. 1 2 3 4 5 6. నెక్స్ట్ హాఫ్ రొటేషన్.
1 2 3 4 5 6. Next, full rotation. 1 2 3 4 5 6. Next, change, alternate. 1 2 3. మంచి ఎక్స్పాన్షన్ కావాలి, ఎందుకంటే మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు నెక్స్ట్ హ్యాండ్ అప్ అండ్ డౌన్. 1 ఓకే. నెక్స్ట్ హ్యాండ్ రొటేషన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, 2 హ్యాండ్స్ సెకండ్. నెక్స్ట్ ఆపోజిట్. ఓకే. నెక్స్ట్ స్ట్రెచింగ్ sidewards. Bend చేయండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఓకే, బై. నెక్స్ట్ హిప్ రొటేషన్, slowly. 1 2 3 opposite. 3 2 1. Next, distance of the legs. Keep your hands like this. Slowly breathe in and breathe out. Inhale and exhale. Okay, fine. Next, opposite rotation. Just extension of the legs. 1 2. థ్యాంక్ యూ గోపాల్జీ. యోగాలో బిఫోర్ ఆసన సెషన్కి బాడీ లూజనింగ్ తప్పకుండా చేయాలి. సో శరీరంలోని ప్రతి భాగాన్ని వదులుగా తయారు చేయించినందుకు మీకు ధన్యవాదాలు. నెక్స్ట్ సూర్య నమస్కారం ఉండాలి, కానీ మనకి సూర్య నమస్కారం ఇక్కడ వీలు పడదు. కాబట్టి ఇప్పుడు ఆసన సెషన్లో 2 ఆసనాలు మన విజయ్ గురూజీ నిర్వహిస్తారు. శ్రద్ధగా చేయండి. వృక్షాసన్. Come on. Left leg fold. Both hands, stretch your hands equal to shoulders. Up. Namaskara sthiti. Slowly. Inhale. One time. Omkar. Open the hands. Slowly come back. Relax. Veerabhadrasana cheyabothunam. Come on. Take distance, all of you. Left leg back. 1. ఎడమ కాలు వెనక్కి, కుడి కాలు మడవండి, మోకాలు. బోత్ హ్యాండ్స్ ఈక్వల్ టు షోల్డర్స్. స్ట్రెచ్. కమ్ ఆన్. నమస్కార స్థితి. ఇన్హేల్. ఓంకార్. पाँच 6 7 8. ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాద్ విజయ్ గారు. ఒక ఐడియా ఒక జీవితాన్నే మార్చేస్తుందని టీవీలలో ప్రకటనల రూపంలో చూసాం. ఒక ఆసనం కొన్ని లక్షల మంది జీవితాలను మార్చేస్తుంది. కాబట్టి ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు. తర్వాత మరొక ఆసనం లక్ష్మణరావు గారు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లక్షటిపేట ప్రిన్సిపాల్ గారు ఒక ఆసనము తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఉత్తాన మండుకాసనం.
సో అందరూ కూడా సిట్టింగ్ పొజిషన్లోకి వచ్చేయండి. డెమాన్స్ట్రేషన్ చేస్తూ ఉంటాడు, సార్ని చూసి చేయండి. సో రైట్ లెగ్ బ్యాక్ తీసుకోండి, రైట్ లెగ్ బ్యాక్. సో ప్రాబ్లం ఉన్న వాళ్ళు సుఖాసనంలో చేసుకోండి. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ బ్యాక్. 2 మోకాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ పెంచండి మీ వీలైనంత. సో 2 బటక్స్ మీ యొక్క మడమల పైన ఉండాలి. సో ఇప్పుడు కుడి చేతిని లేపండి, కుడి చేతిని లేపి మీ వెనక వైపు తీసుకెళ్ళండి. అదేవిధంగా ఎడమ చేతిని తీసుకొని క్రాస్ చేయండి. క్రాస్ చేసేసి వీలైనంత మీ యొక్క మోకాళ్ళను స్ట్రెచ్ చేయండి. సో కళ్ళు మూసుకొని గమనించండి. 2 థైస్ మధ్య స్ట్రెచింగ్, లంగ్స్ ఎక్స్పాన్షన్. నెమ్మదిగా హ్యాండ్స్ రిలీజ్ 1 by 1 అండ్ లెగ్స్ రిలీజ్ 1 by 1. రిలాక్స్. ఉత్తాన మండుకాసనం ఇది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు లక్ష్మణరావు గారు. సో ఆసన సెషన్ తర్వాత మనకు రిలాక్సేషన్ ఉండాలండి యోగాలో. ఇప్పుడు అంతా అవసరం లేదు, మనం అవేర్నెస్ ప్రోగ్రాం కాబట్టి అవసరం లేదు. రిలాక్సేషన్ తర్వాత ఒక చిన్న యాక్టివిటీ చేయాలి. పూర్వకాలము మన పెద్దలు చెప్పేవారు, నవ్వకురా నవ్వుతే ఏడుస్తామని చెప్పేవారు, ఓల్డెన్ డేస్. లేటెస్ట్ సైన్స్ నవ్వడం వల్ల 40 విధాల లాభమని అధ్యయనాలలో తేలింది. కాబట్టి 1 నిమిషము ఆస్వాదిస్తూ అనుభవిస్తూ అహంకారం వీడి 100% ఇన్వాల్వ్ అయి నవ్వుతే వెంటనే మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ సెరోటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్, మెలటోనిన్ అలాంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనకి స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ అండ్ ఎడ్రినల్ తగ్గిపోయి మనకి హెల్త్ వస్తుంది. కాబట్టి 1 నిమిషం హాయిగా కూర్చోండి, సంతృప్తిగా ఆస్వాదిస్తూ అనుభవిస్తూ అహంకారం వీడి చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. కమాన్, స్టార్ట్ ద లాఫింగ్. Okay, close your eyes. Observe the laughing vibrations. Observe the laughing vibrations. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెషన్లో భాగంగా ప్రాణాయామ సెషన్. సో ప్రాణాయామంలో భాగంగా మనము ప్రాణాయామంలో జనరల్గా మనము వాకింగ్ చేస్తాము, బాడీకి ఎక్సర్సైజ్ చేస్తాము, తర్వాత ఆసనాలు వేస్తాము. కానీ మన మైండ్ ప్రశాంతంగా ఉండాలంటే మనకు ప్రాణాయామాలు చాలా ఇంపార్టెంట్. ప్రాణాయామంలో అతి ముఖ్యమైనది అనులోమ విలోమ. నిటారుగా కూర్చోండి, కుడి ముక్కు రంధ్రం మూసేసి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకోండి. నిండుగా తీసుకోవాలి, శ్వాస నిండుగా తీసుకోవాలి. నిండుగా తీసుకున్న తర్వాత నిదానంగా కుడి ముక్కు రంధ్రం ద్వారా వదిలేయండి. కుడి ముక్కు రంధ్రం ద్వారా వదిలేయండి, నిదానంగా వదిలేయండి. ఓకే, మళ్ళొక్కసారి శ్వాస మరొకసారి కుడి ముక్కు రంధ్రం ద్వారా తీసుకోండి. ఏ ముక్కు రంధ్రం ద్వారా అయితే వదిలిర్రో అదే ముక్కు రంధ్రం ద్వారా మళ్ళొక్కసారి తీసుకోండి. నిదానంగా తీసుకోండి, ఛాతీ నిండా నింపండి.
ఎంత నిదానంగా చేస్తే అంత మంచిది, అంత నిదానంగా చేయాలి. తర్వాత మళ్ళీ కుడి ముఖరంధ్రాన్ని మూసి ఎడమ ముఖరంధ్రం ద్వారా చాలా నిదానంగా వదలాలి. చాలా ధన్యవాదాలు తిరుపతి యాదవ్ గారు. దయచేసి బయట ఉన్నవారంతా లోనికి రావాలండి. ఇంకెవరైనా యోగా శిక్షకులు మీరు ట్రైన్ చేసిన వాళ్ళు కింద ఉంటే దయచేసి వేదికపైకి రావాలి. బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ వాకర్స్ నుంచి ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సో చివరగా మనిషికి 80% రోగాలు రావడానికి మనసే కారణం. ఆ మనసులో ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి, అలజడి, రకరకమైనటువంటి ఆలోచనలు, ఉత్త చెత్త వైరస్ ఆలోచనలతోటి మన మనసు మనలో అధోగతి పాలు చేస్తుంది. సో దాన్ని అదుపులో ఉంచే మంచి ప్రక్రియ యోగాలో ధ్యానం. ఒక 3 నిమిషాలు ధ్యానం చేస్తాం. ఏదైనా ధ్యాన స్థితిలో కూర్చోండి. వజ్రాసన కానీ, పద్మాసన కానీ, సుఖాసన కానీ, ఎనీ ఆసన్. వెన్నెముక మెడతల నిటారుగా ఉంచండి. బొటన వేలు స్లైట్గా టచ్ చేయండి. క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ 3 minutes. ఫేస్ ఈజ్ స్మైల్. మీ మనసు నాసికాగ్రాన కూర్చొని ఉంది. నాసికా అగ్రం అనేది అక్కడ ఒక చైర్ వేసి వాచ్మెన్ లాగా మనసు ఆ చైర్లో కూర్చొని ఉంది. పొట్టలో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది. అక్కడ ఫ్యాక్టరీ ఓనర్ ఉన్నాడు. ఆ ఫ్యాక్టరీకి 2 ద్వారాలు, నాసికా రంధ్రాలు. లోనికి వెళ్ళే గాలి చల్లచల్లగా లోనికి వెళ్తుంది. హాయిగా, హ్యాపీగా, ఆనందంగా జనాలంతా ఫ్యాక్టరీ లోనికి వెళ్తున్నారు, కూల్గా వెళ్తున్నారు. లోపల ఫ్యాక్టరీ ఓనర్ తోటి ఏదో ఘర్షణ జరిగింది. మళ్ళీ వచ్చేటప్పుడు చాలా వేడిగా బయటకు వస్తున్నారు. సో లోనికి వెళ్ళే గాలి చల్లగా ఉంది, బయటకు వచ్చే గాలి వేడిగా ఉంది. ఒక 2 నిమిషాలు ఎలాంటి ఆలోచనలు లేకుండా ఇదే ఒక ఆలోచన పైన ఫోకస్ చేయండి. Last 1.5 minutes. Observe the cool and warm sensation at the tip of the nose. Enjoy with cool and warm sensation. Enjoy with a single thought. Take a deep, slow, systematic, rhythmic way of inhalation and slowly breathe out. Last 1 minute. Last 1 minute. Enjoy with the ocean of silence. Enjoy. 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 Enjoy.
Gently stop the practice, release your hands, rub your palms, speed up, speed up, speed up, speed up. Give a nice massage to your face muscles and also neck muscles with few blinkings and gently open the eyes. Friends, ధ్యానం చేయడం ద్వారా 80% మనసుకి ప్రభావితం ఉంటే 20% ఫిజికల్ బాడీకి ఉంటుంది. ఆసనాలు చేయడం ద్వారా 80% ఫిజికల్ బాడీకి ఎఫెక్ట్ ఉంటే 20% మెంటల్ బాడీకి ఎఫెక్ట్ ఉంటుంది. ప్రాణాయామ బ్రిడ్జ్ బిట్వీన్ బాడీ అండ్ మైండ్. థ్యాంక్ యూ. మనకి ఈ ప్రాంగణంలో అమృతాహార దాతలు వాసవి క్లబ్ మేనేజ్మెంట్కి ఈ సందర్భంగా మన యోగా బృందం తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభివందనాలు. అదే మాదిరిగా మార్వాడి టీం నుంచి కూడా మనకి మజ్జిగ వితరణ చేయడానికి ముందుకొచ్చారు. వారికి కూడా ఈ సందర్భంగా యోగా టీమ్స్ తరపున వారికి ప్రత్యేక అభివందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. తర్వాత ఈ కార్యక్రమంలో ఇప్పుడు మీరు అత్యంత ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఉద్వేగంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రదర్శనల ప్రారంభం కాబోతుంది. దయచేసి తొందర పెట్టకండి. మన కొరకు ఋషులు మునులు తమ జీవితాలను త్యాగం చేశారు. కనీసం మనం ఒక గంట సేపు త్యాగం చేయలేమా? అందరి ప్రదర్శనలు తిలకించే ప్రయత్నం చేద్దాం. కొంచెం త్యాగం చేయండి, కొంచెం ముందు వెనుక, తొందరపడకండి. కల్చరల్ ప్రోగ్రామ్స్ మైక్ హ్యాండెడ్ ఓవర్ టు గోపాల్ పీడి గారు, జైపూర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. संग चलो बढ़ते रहो, योग सभी करते रहो. संग चलो बढ़ते रहो, योग सभी करते रहो. योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है. संग चलो बढ़ते रहो, योग सभी करते रहो. संग चलो बढ़ते रहो, योग सभी करते रहो. योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है. योगा से जागा सारा संसार है, योगा से जागा सारा संसार है. हो स्वच्छ मन, रहे स्वस्थ तन, हर सांस में हो नई उमंग. ऐसा हो बस जीने का ढंग, छू ले जो हम उड़कर गगन. योगा से जागा संसार है, उड़कर गगन, योगा से जागा संसार है. उड़कर गगन. ये आस्था है संस्कृति जिससे जुड़ी है प्रकृति. विश्वास ये एक योग है, अब दूर हर एक रोग है. आलस से हम लड़ते रहे, हर रोज योग करते रहे. ये ऊर्जा है एक जीत की, इसमें शांति संगीत की. शक्ति है ये एक साधना, है प्रेम की ये आराधना. निर्मल हो अंतर आत्मा, मिल जाएगा परमात्मा. यही जीवन का एक सार है, योगा से जागा संसार है. संग चलो बढ़ते रहो, योग सभी करते रहो. संग चलो बढ़ते रहो, योग सभी करते रहो. योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है. उठता है शीश अभिमान से, कर योग जब जी जान से. हिम्मत से अब हम हैं चले, धरती हिले कदमों तले. रोकेंगे क्या ये आंधियां, करके योग आगे बढ़े. तारों से आगे हमें जाना है, दुनिया को योग ये सिखाना है.
से ज्यादा संसार है। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार। मेरे ये दोस्तों कृपया आप समझो, मोल अपना रे, मोल अपना रे। कभी हम व्यस्त हैं घर परिवार में, कभी हम व्यस्त हैं नौकरी व्यापार में। जो समय बचता है वो जाता भाग दौड़ में, अपने तन मन को कब देंगे हम समय। तो आओ अपनाए योगा 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 योगा। आओ मेरे दोस्तों हम अपनाए योगा। सुबह को नहीं तो शाम को होगा, शाम को नहीं तो सुबह को होगा। योगा 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 योगा। आओ मेरे दोस्तों हम अपनाए योगा। जिसने आसन को जीत लिया है, उसने खुद को भी तो जीत लिया है। मन की चंचलता का दमन यह करता, रोगों का भी यह उपचार करता। तो आओ अपनाए योगा 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 योगा। आओ मेरे दोस्तों हम अपनाए योगा। सुबह को नहीं तो शाम को होगा। आओ मेरे दोस्तों हम अपनाए योगा। योगा 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 योगा। आओ मेरे दोस्तों हम अपनाए योगा। आज की जिंदगी की दिन रात भाग दौड़, काम के दबाव को, रिश्तों में अभाव को, मानसिक तनाव को दूर यह करता, आत्मिक शांति भी हमको है देता। तो आओ अपनाए योगा 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 योगा। आओ मेरे दोस्तों हम अपनाए योगा। सुबह को नहीं तो शाम को होगा, शाम को नहीं तो सुबह को होगा। योगा 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 योगा। आओ संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है।
से हम लड़ते रहे, हर रोज योग करते रहे। ये ऊर्जा है एक जीत की, इसमें शांति संगीत की। शक्ति है ये एक साधना, है प्रेम की ये आराधना। निर्मल हो अंतर आत्मा, मिल जाएगा परमात्मा। यही जीवन का एक सार है, योगा से जागा संसार है। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है। उठता है शीश अभिमान से, कर योग जब जी जान से। हिम्मत से अब हम हैं चले, धरती हिले कदमों तले। रोकेंगे क्या ये आंधियां, करके योग आगे बढ़े। तारों से आगे हमें जाना है, दुनिया को योग ये सिखाना है। भारत बनेगा अब विश्व गुरु, इस लक्ष्य को हमें पाना है। योगा ही ऐसा कर्म है, जिसका ना कोई धर्म है। इससे ये मिटता अंधकार है, योगा से जागा संसार है। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार। मेरे ये दोस्तों कृपया आप समझो, मोल अपना रे, मोल अपना रे। कभी हम व्यस्त हैं घर परिवार में, कभी हम व्यस्त हैं नौकरी व्यापार में। जो समय बचता है वो जाता भाग दौड़ में, अपने तन मन को कब देंगे हम समय। तो आओ अपनाएं योगा 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 योगा। आओ मेरे दोस्तों हम अपनाएं योगा। सुबह को नहीं तो शाम को होगा, शाम को नहीं तो सुबह को होगा। योगा 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 योगा। आओ मेरे दोस्तों हम अपनाएं योगा।
शांति भी हमको है देता। तो आओ अपनाए योगा 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 योगा, आओ मेरे दोस्तों हम अपनाए योगा। सुबह को नहीं तो शाम को होगा, शाम को नहीं तो सुबह को होगा। योगा 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 योगा, आओ मेरे दोस्तों हम अपनाए योगा। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है। योगा से जागा सारा संसार है, योगा से जागा सारा संसार है। हो स्वच्छ मन रहे स्वस्थ तन, हर सांस में हो नई उमंग। ऐसा हो बस जीने का ढंग, झूले जो हम उड़कर गगन। योगा से जागा संसार है, उड़कर गगन, योगा से जागा संसार झूले जो हम उड़कर है। गगन। ये आस्था है संस्कृति जिससे जुड़ी है प्रकृति। विश्वास ये एक योग है, अब दूर हर एक रोग है। आलस से हम लड़ते रहे, हर रोज योग करते रहे। ये ऊर्जा है एक जीत की, इसमें शांति संगीत की। शक्ति है ये एक साधना, है प्रेम की ये आराधना। निर्मल हो अंतर आत्मा, मिल जाएगा परमात्मा। यही जीवन का एक सार है, योगा से जागा संसार है। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है। उठता है शीश अभिमान से, कर योग जब जी जान से। हिम्मत से अब हम हैं चले, धरती हिले कदमों तले। रोकेंगे क्या ये आंधियां, करके योग आगे बढ़े। तारों से आगे हमें जाना है, दुनिया को योग ये सिखाना है। भारत बनेगा अब विश्व गुरु, इस लक्ष्य को हमें पाना है। योगा ही ऐसा कर्म है जिसका ना कोई धर्म है। इससे ये मिटता अंधकार है, योगा से जागा संसार है। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार।
बचता है वो जाता भाग दौड़ में, अपने तन मन को कब देंगे हम समय। तो आओ अपनाए योगा 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 योगा, आओ मेरे दोस्तों हम अपनाए योगा। सुबह को नहीं तो शाम को होगा, शाम को नहीं तो सुबह को होगा। योगा 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 योगा, आओ मेरे दोस्तों हम अपनाए योगा। जिसने आसन को जीत लिया है, उसने खुद को भी तो जीत लिया है। मन की चंचलता का दमन यह करता, रोगों का भी यह उपचार करता। तो आओ अपनाए योगा 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 योगा, आओ मेरे दोस्तों हम अपनाए योगा। सुबह को नहीं तो शाम को होगा, आओ मेरे दोस्तों हम अपनाए योगा। योगा 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 योगा, आओ मेरे दोस्तों हम अपनाए योगा। आज की जिंदगी की दिन रात भाग दौड़, काम के दबाव को, रिश्तों में अभाव को, मानसिक तनाव को दूर यह करता, आत्मिक शांति भी हमको है देता। तो आओ अपनाए योगा 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 योगा, आओ मेरे दोस्तों हम अपनाए योगा। सुबह को नहीं तो शाम को होगा, शाम को नहीं तो सुबह को होगा। योगा 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 योगा, आओ मेरे दोस्तों हम अपनाए योगा। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है। योगा से जागा सारा संसार है। ఈ 60 సంవత్సరాలు దాటిన తర్వాత విన్యాసాలు చేసిన సందర్భంలో వాళ్ళ శరీరం అంతా ఒక బొంగరంలాగా తింపడం జరిగింది. యోగా చేయడం వల్లనే వారి అవయవాలు మొత్తం తింపే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యోగా వల్ల మరి ఆరోగ్యంగా ఉండే దిశగా ఉంటుంది. యోగా చేయని వాళ్ళు కొంచెం అనారోగ్యంగా ఉంటే యోగా చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా ఆరోగ్యంగా నిండుగా నూరేళ్ళు బతికే దిశగా ఉంటుంది. మరి ఈ సందర్భంలో మన మంచిర్యాలలో చాలా సంవత్సరాల నుంచి ఒక దిక్కు శ్రీనివాసరెడ్డి గారు, ఒకనాడు మొదలేమో డాక్టర్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, చాలామంది విజయ్ గారు, వీళ్ళంతా చాలా సంవత్సరాల నుంచి యోగా కార్యక్రమంలో మరి ఇక్కడ పెద్ద ఎత్తున అందరికీ నేర్పుతున్న సందర్భాలు, ఈరోజు స్కూళ్ళలో కూడా యోగా కార్యక్రమం జరుగుతున్న సందర్భాలు, మరి ఈ సందర్భంలో యోగా వల్ల ఆరోగ్యం ఉండే దిశగా, మనసు ప్రశాంతం ఉండే దిశగా ఉంటుంది. మరి శ్రీనివాసరెడ్డి గారు ఉద్యోగరీత్యా చేసుకుంటూ మరి యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. విజయ్ గారు మరి వారు కూడా మరి యోగాలో చాలా సంవత్సరం చేస్తున్న సందర్భాలు. విజయ్ గారి తండ్రి మేము ఇద్దరము క్లాస్మేట్లము హై స్కూల్లో. మరి ఇక ఒక దిక్కు శ్రీనివాసరెడ్డి గారు, విజయ్ గారు, ఇందులో ఎంతోమంది పార్టిసిపేషన్
ఆడమగానే తారతమ్యం లేకుండా బ్రహ్మాండంగా యోగా చేస్తున్నారు. ఈ యోగా మీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు యోగాలో పాల్గొనాలని ఈ సందర్భంలో అందరూ కోరుకుంటూ మరొకసారి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి యోగా ఏదో అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు. అందరికీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నేడు మనిషి ధన కనక వస్తు వాహనములు ఎన్నెన్నో ఉన్నాయి, కానీ ఆరోగ్యం లేదు. ఆస్తిపాస్తుల కన్నా ఆరోగ్యం మిన్న, ఆరోగ్యం లేని ఆస్తి సున్నా అని పెద్దలు చెప్పారు. సో నీకున్నటువంటి ఆస్తిపాస్తులతోటి సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా శక్తివంతంగా జీవించాలంటే నీకు యోగా అనేది దివ్యమైనటువంటి ఔషధము. అందుకే అన్నారు పెద్దలు, ఆరోగ్యమే మహాభాగ్యమని. సో నేడు మనిషి జీవనశైలి మారింది, ఆహారపు అలవాట్లు మారిపోయాయి, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోయింది. యోగా ద్వారా జీవనశైలిలో మార్పు వస్తుంది. ఆహారపు అలవాట్లకి మనం అలవాటు పడతాము, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. కాబట్టి 1 షాట్ 3 బర్డ్స్ అనేది యోగా నినాదం. ఈ సంవత్సరము యోగా ఫర్ ఎర్త్ అండ్ యోగా ఫర్ 1 హెల్త్ అనే నినాదంతో సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది. సో యోగా ద్వారా ఒకటే భూమి ఒకటే ఆరోగ్యం అనే నినాదంతో ముందుకు వెళ్తుంది. కాబట్టి మనమంతా రోగానికి మతం లేదు, యోగాకి మతం లేదు. రండి, దేహాన్ని కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై యోగా. థ్యాంక్ యూ. योगा 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 आओ मेरे दोस्तों हम अपनाए योगा सुबह को नहीं तो